ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. జూన్ 26, 27, 28 తారీఖులలో సింహరాశి వారికి ఒక ఆడ వ్యక్తి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడేమి హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. అర్థమవుతుంది. అలాగే సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి సింహరాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. ఇది మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా మార్చేసే ఒక చాలా ముఖ్యమైన విషయం. మీ దగ్గరగా తిరుగుతూ మీ మంచి కోసం మాట్లాడుతున్నట్టు నటిస్తూ మీ జీవితంలో నెమ్మదిగా ఒక విషం లాగా నష్టం కలిగిస్తున్న 3 వ్యక్తుల గురించి ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెబుతున్నాను. వీళ్ళను మీరు శత్రువులుగా ఎప్పుడు అనుకోరు. ఎందుకంటే శత్రువు కత్తి పట్టుకుని ఎదురుగా వస్తాడు. వాడిని మనం చాలా సులభంగా పసిగట్టవచ్చు. వాడు వస్తున్నాడు కదా అని మనం కూడా జాగ్రత్త పడతాం. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు మీ ఇంట్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో లేదా మీతో రోజు చాలా ప్రేమగా ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళలోనే ఉంటారు. వీళ్ళు మీ భుజం మీద చెయ్యి వేసి మరీ నడుస్తారు. మీ కంచంలోనే తింటారు. మీ కష్ట సుఖాలు అన్నీ వింటారు. మన వాళ్ళే కదా అని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. కానీ అసలు షాక్ ఇప్పుడే మొదలవుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇటీవల సింహరాశి వారికి చాలా ఆటంకాలు వస్తున్నాయి. ఊహించని విధంగా డబ్బు నష్టం కలుగుతుంది. ఎప్పుడు లేని విధంగా చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. చేతిదాకా వచ్చిన పనులు కూడా, ఇక రేపు అయిపోతుంది అనుకున్న పనులు కూడా చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. వీటికి కారణం మీ గ్రహాలు బాగలేకపోవడము లేదా మీ అదృష్టం చెడిపోవడం కాదు. మీ చుట్టూ ఉంటూ మీ గాలి పిలుస్తున్న కొందరి చెడు ఆలోచనలు, వారి కళ్ళల్లో ఉన్న అసూయ, వారి మనసులో ఉన్న కుట్రలే దీనికి ముఖ్య కారణం. ఈ రోజు ఈ వీడియోను మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా, ఎక్కడ ఆపకుండా చూస్తే ఆ వ్యక్తి ఎవరో, వాళ్ళ లక్షణాలు ఏమిటో, వాళ్ళు మీ జీవితంలో ఎలా ఆడుకుంటున్నారో, మరి వారి పేర్లు మొదటి అక్షరాలు కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ వీడియో మిస్ అయితే మీరు జీవితంలో రాబోయే ఒక చాలా పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశాన్ని అయితే కోల్పోతారు. సింహరాశి వారు పుట్టుకతోనే నాయకులు. ఏ పని చేసినా ముందుండి నడిపిస్తారు. కానీ ఒక్కోసారి అలాంటి నాయకులను కూడా పక్కన ఉన్న వాళ్ళే మోసం చేస్తారు. ఆ మోసం నుంచి బయటపడాలంటే ఈ వీడియో మీకోసమే. ముందుగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు నిజమైన స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో జై సూర్యదేవ లేదా జై సింహరాశి అని టైప్ చేయండి. మీ ఒక్క కామెంట్ సూర్య భగవానుడి వల్ల మీరు చూపే ఆ భక్తి ప్రేమ మీకు అపారమైన పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. సూర్యుడు ఎలాగైతే తన కాంతిని ప్రపంచం మొత్తానికి పంచుతాడో, సింహరాశి వారు కూడా అంతే మంచి మనసు గలవారు. మీరు సహజంగా చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మనసు ఇచ్చి మాట్లాడితే ప్రాణం ఇచ్చినట్టుగా వాళ్ళని బాగా నమ్మేస్తారు. మీ దగ్గరకు వచ్చి ఎవరైనా కష్టమని చెబితే వాళ్ళు అబద్ధం చెబుతున్నారా, నిజం చెబుతున్నారా అని కూడా ఆలోచించరు. మీ జేబులో ఉన్నది తీసి ఇచ్చేసి గొప్ప గుణం అయితే వీరికి ఉంటుంది. మీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. మోసం, కుట్ర ఉండదు. ఒక విషయం చెప్పాలంటే ముఖం మీదే కోపంగానూ సంతోషంగానూ చెబుతారు తప్ప అలా వెనకాల గోతులు తవ్వే అలవాటు మీకు మాత్రం అస్సలు లేదు. ఇక్కడే చాలా మంది సింహరాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. మీ మనసులో మోసం లేదు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా మీలాగే స్వచ్ఛంగా
స్వచ్ఛంగా ఉంటారని మీరు బాగా నమ్మేస్తారు. వాళ్ళు కూడా మీలాగే మంచి వాళ్ళని అనుకుంటారు. కానీ ఈ సమాజం మీరు అనుకున్నంత సాదాసీదాగా లేదు. ఈ మధ్య కాలంలో మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీరు కష్టపడ్డ తీరును చూసి లోపల చాలా కుమిలిపోతున్నారు. బయటకు మాత్రం నవ్వుతూ మిమ్మల్ని పొగుడుతూ మీరు చాలా గ్రేట్ అని మాట్లాడుతున్నారు. కానీ లోపల మాత్రం వీళ్ళు ఎందుకు ఇంత ఎదుగుతున్నారు, వీళ్ళని ఎలాగైనా కిందకు తొక్కాలి, కిందకు లాగేయాలి అని చాలా అసూయతో రగిలిపోతున్నారు. గత కొన్ని రోజులుగా, బహుశా కొన్ని నెలలుగా మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగి ఉండొచ్చు. మీరు కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంట్లో కారణం లేకుండానే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం, చేయబోయే పని వస్తుందనుకున్న డబ్బు చివరి నిమిషంలో చేతికి రాకుండా చెడిపోవడం జరుగుతూ ఉండొచ్చు. ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నీళ్ళలాగా ఖర్చు అయిపోవడం, పొదుపు చేయకపోవడం లాంటివి జరుగుతాయి. అలాగే రాత్రుల్లో పడుకున్నప్పుడు తెలియని టెన్షను, గుండెల్లో ఏదో భారం, పీడకలలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే సింహరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్తుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.